జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ అభినవ శూర్పణఖ ఎవరు, ఈ మమతా బెనర్జీ ఉన్నది కదా, ఆవిడ గారికి అయితే ఎక్కడి నుంచి పడాలో అక్కడి నుంచి అయితే బాగా గట్టిగా పడింది. ఊరికైతే కాదు, ఇంక అసలు విషయానికి వస్తా, మీరు కూడా ఈ న్యూస్ విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి దానికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్నట్టు. ఇంకా అసలు విషయానికి వస్తే, మమతా బెనర్జీకు రోజులైతే దగ్గర పడినాయి. ఒక నియంత కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ మమతా బెనర్జీకు రాజకీయంగా పతన వ్యవస్థకి అయితే చేరుకునే రోజులు చాలా దగ్గర పడినాయి. దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఈ పశ్చిమ బెంగాల్ లేడీ డాక్టర్ హత్య కేసు గురించి మనకందరికీ కూడా తెలుసు. దీని గురించి మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసాం. ఈ హత్య ఒక్క పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. దేశంలోని డాక్టర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసనలు అయితే వ్యక్తం చేసినారు. అలాగే ఇప్పటికి కూడా చేస్తున్నారు కూడా. అయినప్పటికీ సిగ్గు, శరం, లజ్జ, ఏం ఆత్మాభిమానం లేకుండా ఒక ఆడదనేది కూడా మాట మర్చిపోయి ఈ మమతా బెనర్జీ ఈ కేసును నిర్వీర్యం చేయడానికి కూడా శత విధాలా ప్రయత్నం చేస్తాను. అందుకే నేను గతంలో కూడా చెప్పిన, ఇంతకు ఇది ఆడదేనా అన్నట్టు ఆ మాదిరిగా బిహేవ్ చేస్తాను. కానీ భారతీయ జనతా పార్టీ అడ్డు తగలడంతో మమతా బెనర్జీ ఏంటంటే ఈ ఆవిడేసే పాచికలు పాడడంలే. బీజేపీ ఈ కేసు విషయంలో హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి మరీ కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అయితే ఈ లేడీ డాక్టర్ హత్య విషయంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లే ఇంతవరకు కూడా. ఎందుకంటే రగిలిపోతారు. ఏం ఒక సమస్య అయితే కాదు కదా, ఆ మారి ఏంటంటే వీళ్ళు రగిలిపోతారు. ఎందుకంటే ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, ఈ అభినవ శూర్పణఖ. కానీ ఏంటంటే పైకి మమతా బెనర్జీ అని ఉంటుంది పేరు. ఈవిడ గారు స్వయంగా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి శత విధాలా ప్రయత్నించింది. ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలకు అన్యాయం జరిగితే చూస్తా కూర్చోవడమే కాకుండా నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఎట్లుందంటే, నా దృష్టిలో నేను గతంలో కూడా చెప్పిన, ఇంతకుముందు వీడియోలో కూడా, ఒక రెడ్ లైట్ ఏరియాలో ఒక ఏదో నడుపుతూ ఉంటారు కదా, దానికి సంబంధించి వ్యాపారం నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే తప్పు చేసే వాళ్ళని ఎట్టయితే కాపాడేదానికి ఎట్టయితే ప్రయత్నం చేస్తారో, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు పొట్ట పోసుకోవడం కోసం అదే మాదిరిగా ఈ న్యూస్రాలు అయితే బిహేవ్ చేస్తుంది. ఎందుకు? తన అధికార దాహాన్ని నిలుపుకోవడం కోసం అట్లా. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ప్రజా ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే నినాదంతో పశ్చిమ బెంగాల్లో ఈ ఉద్యమాలు అయితే విపరీతంగా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ లేడీ డాక్టర్ హత్య కేసును సుమోటోగా స్వీకరించింది. చూడండియా, అంటే కలకత్తా హైకోర్టు అయిపోయింది ఆడికి, వాళ్ళను కూడా కాదని చెప్పేసి. అంటే ఆ పరిస్థితి తీవ్రత దృష్టి అయ్యిందంటే దేశవ్యాప్తంగా ఇది పశ్చిమ బెంగాల్ కేసు కదా, మనకెందుకులే అనుకోకుండా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా కోపంతో రగిలిపోతారు. రగిలిపోయి డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు, సామాన్యులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇది అన్నో పశ్చిమ బెంగాల్ కేసు కదా, మనకు వచ్చిన ఇబ్బంది ఏముండదు అని ఆలోచించకుండా దేశవ్యాప్తంగా అయితే దీని మీద అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏకంగా ఏంటంటే సుప్రీంకోర్టే ఈ విషయంలో అయితే నిజాయితీగా ముందుకొచ్చి ఈ కేసును సుమోటోగా తీసుకునింది. పశ్చిమ బెంగాల్ లేడీ డాక్టర్ హత్య కేసును ఇకపై సుప్రీంకోర్టే దగ్గరుండి, అంటే ఏం జరుగుతుంది, ఏంది అప్డేటు, ఈ కేసు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అన్నట్టు దగ్గరుండి కూడా ఏంటంటే సుప్రీంకోర్టు అయితే ఈ కేసును మానిటర్ చేస్తుంది. రేపటి నుంచి ఈ లేడీ డాక్టర్ హత్య కేసును సుప్రీంకోర్టే విచారణ అయితే చేయనుండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రచూడ్ స్వయంగా ఈ కేసును ఫాలోఅప్ చేయనుండడం విశేషం. ఎందుకంటే ఈ జస్టిస్ చంద్రచూడ్ గురించి మనం చాలా కేసుల గురించి మనం మాట్లాడుకున్నాము. అసలు ఈయన గురించి అంటే కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈయనైతే కొంచెం సిన్సియర్ పర్సన్ అన్నమాట, అదే విషయం. దీంతో మమతా బెనర్జీ ఈ డూప్ పాలిటిక్స్కు ఇక బ్రేక్ అయితే పడినట్టయింది. ఇప్పటిదాకా ఈ కేసును విచారిస్తున్న కలకత్తా హైకోర్టును మమతా బెనర్జీ అయితే లైట్ తీసుకునింది. ఎందుకు? అహంకారం, గర్వం, అది ఉండేది నా పరిధిలోనే కదా, నా స్టేట్లోనే కదా, దాన్ని మేనేజ్ చేయాలి అనేది అది ఒక అహంకారం అన్నమాట. కానీ ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో ఇక మమతా బెనర్జీ ఆటైతే కట్టించవచ్చు. అంతేకాకుండా ఈ కేసు దెబ్బకు మమతా బెనర్జీ రాజకీయ జీవితం అయితే సర్వనాశనం కాకైతే
తప్పదనిపిస్తుంది. నిజంగా అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటుంది అదే, అది జరగాల ఆ మాదిరిగా. ఇలాంటి శూర్పణఖ రాక్షసి తాటకి అబ్బా గబ్బు పట్టిపోవాలంటే దీనికి ప్రభుత్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక్క పశ్చిమ బెంగాల్కే కాదు, దేశానికే దరిద్రం. అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు తప్పనిసరిగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము ఎన్ని వీడియోలు చేసినా కూడా ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా తప్పనిసరిగా సెర్చ్ బార్లో అయితే న్యూస్ అఖండ అని చెప్పి సెర్చ్ చేసి మనం అందించే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా చూడాలని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.